మంచి ఆహారాన్ని తీసుకోవాలి. చెత్తా చెదారం గడ్డి గాదర తిన్నామనుకోండి, పెందలకాడ ఏమొస్తుంది? నరాలు వీక్నెస్ జబ్బు వస్తుంది. అవునా? ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాం. ఎక్కడ లేవాలన్నా బద్ధకంగా ఉంటుంది. సోమరితనం ఎప్పుడు వస్తుందంటే ఒంటిలో ఓపిక తగ్గిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు లేవలేని పరిస్థితి మనకు వస్తుంది. అంచేత శరీరము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారానికి, ఆత్మ గురించి తర్వాత మాట్లాడదాం. శరీరానికి సంబంధమైనటువంటి ఆహారం కూడా శరీర సంబంధమైన ఆహారం మంచిది, మనం తినాలి, జాగ్రత్తగా వినాలి. అలాగే శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మనం ఎలాగైతే మంచి ఆహారాన్ని భుజిస్తున్నామో, అలాగే ఆత్మ కూడా బలంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆహారం మనం సమృద్ధిగా భోజనం చేయాలి. ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆత్మలో బలంగా ఉండటానికి. ఆత్మలో బలం కలిగి ఉండాలి అంటే, ఆత్మలో మంచి బలమైనటువంటి వ్యక్తులుగా ఉండాలంటే, ఎందుకంటే నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటేనే ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటేనే నువ్వు పాటలు పాడగలుగుతావు. నువ్వు బలమైన వ్యక్తిగా ఉండగలిగితేనే దేవుని గురించి ఇతరులకు నీవు సాక్ష్యం చెప్పగలుగుతావు. ఈ రోజుని ఈ మూడు మనలో లేకుండా పోయినాయి అంటే మనలో ఆత్మ సంబంధమైన బలము లేనందువలన మనము బలహీనులమైపోయాం. ఈ రోజున మోకాళ్ళు ఊని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నామా? మనము చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే మోకాళ్ళు నొప్పులు పడతా ఉన్నాయి. అదేవిధంగా కానీ పాటలు పాడగలుగుతున్నామంటే మాకు చదువు రాదండి. అయితే నువ్వు పనికి వెళ్తావు, 10 రోజులు 20 రోజులు పని చేస్తావు. నీకు డబ్బులు 10 రోజులు రైతులు ఎక్కెట్టించడానికో ఏమాత్రం తప్పు లేకుండా రైతు కంటే ఎక్కువ బాగా నువ్వు డబ్బులు ఎక్కెడతావు. డబ్బులు ఎక్కెట్టే విషయంలో తేడా రాదు, కానీ దేంట్లో తేడా వస్తుందంటే పాట పాడే దాంట్లో వస్తుంది తేడా. ఎంచేతంటే పాట మనం ఎన్ని సంవత్సరాల బట్టి పాడినా ఎదర ఒకళ్ళిద్దరు పాడినప్పుడు దాన్ని బట్టి వెనకాల ఉన్నవాళ్ళు పాటలో పాడొచ్చా లేదంటారా? పాడొచ్చు. పాడాలంటే ఏం కావాలి? మనకి మనలో ఆతృత ఉండాలి. పాటలు పాడాలంటే ఆతృత ఉండాలి. ఎదరు నలుగురు పాడుతున్నారులే, నేను పాడినా పాడకపోయినా పర్లేదులని మనం అనుకోకూడదు. అలాగే ఎదురున్న నలుగురు తప్పట్లు కొడుతున్నారులే, మనం ఏదో గోడకు పిడకలు చేరేసినట్టు ఇలాగంటే సరిపోతుందని మనం అనుకుంటాం కదండి. మన జనం ఎంతమంది ఉన్నా కానీ చప్పట్లు మాత్రము వినబడటం లేదు. కారణం ఏంటి? ఆత్మీయంగా మనకి బలము లేనందువలన ఇతరుల మీద ఆధారపడుతున్నాం. వాళ్ళు కొడుతున్నారులే పర్లేదు, మన ఊరికి ఇలాగంటే సరిపోద్దులే, ఆడితే సరిపోద్ది, సౌండ్ లేకపోయినా మాట్లాడరామండే, సౌండ్ లేకపోయినా పర్లేదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడే ఉన్నాడంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. పాటలు పాడటం మంచిదా చెడ్డదా? చప్పట్లు కొట్టడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా. మంచిదైతే మనం ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు? మంచిదే కదా. మంచిదైతే మనం ఎందుకు పాటలు పాడలేకపోతున్నాం? చదువు ఎందుకు అడ్డొస్తుంది? తినడానికి చదువు లేదు, డబ్బులు ఎక్కెట్టుకోవడానికి చదువు లేదు, మనం ఏ పనులు చేసినా చదువు లేదు. కానీ దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి మనకి ఏమడ్డొస్తుందంట? మాకు చదువు లేదు కదా అయ్యగారు కదండి. మనం సింపుల్గా చదువు లేదు కదా అయ్యగారు అంటున్నాం. మన కడుపును పుట్టిన పిల్లలు పాటలు పాడుతూ ఉన్నారు. మన కడుపును పుట్టినటువంటి పిల్లలు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. వాళ్ళని బట్టి మనమేం నేర్చుకోవాలి? పిల్లల్ని బట్టి మనమేం నేర్చుకోవాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని నేర్చుకోవాలి. అంటే పెద్దోళ్ళు నేర్చుకుని పిల్లలకి నేర్పాలి, కానీ పిల్లల్ని చూసి మనం కూడా మనం చేయలేకపోతూనే ఉంటుంది. సిగ్గు చేట్. అంచేత మొట్టమొదటి మనం ఏ విషయంలో బలంగా ఉండాలంటే శరీర సంబంధమైన బలము కంటే ఆత్మ సంబంధమైన బలము ఎక్కువగా ఉండాలంటండి. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా ప్రార్థన వెళ్ళాలనుకో ఆత్మీయ బలం కావాలి, అవునంటారా? ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాలంటే దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించాలి. దేవుని ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడితేనే తప్ప బయటికి కదలలేవండి. ఒకవేళ భార్య బలవంతంగా నువ్వు చర్చికి రాయన్నా కానీ గుడికి అడబో తీసుకున్నాడు బలవంతంగా వచ్చి వెళ్ళిపోతారు తప్ప ఆసక్తి అనేటువంటిది లోపల ఉండదు. అంచేత ఆసక్తి కావాలంటే నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? శక్తివంతమైన ఆత్మతో నన్ను నింపునాయన. ఇదిగో ఏలియా నాడు బలమైన ఆత్మతో అనేకమైన కార్యాలు చేయగలిగాడు.
ఎలీషా కూడా 200 ఆత్మ పొందుకొని బలమైన కార్యాలు చేశాడు. అలాగే నేను కూడా ఏలియా వలె ఎలీషా వలె బలమైన ఆత్మ కలిగి ఉండాలనేటువంటి ఆశ నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటండి? తృప్తిపరుస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకోలేని ఆశ నీలో లేకపోతే దేవుడు తిరిగి వచ్చేస్తాడు నీలోనికి రాడు. నీలో ఆశ కలిగి ఉండాలి, నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. నీకేదున్నా ఏది లేకపోయినా నువ్వేం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు కలిగిన నాడు, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన నాడు, పరిశుద్ధాత్మతో నువ్వు కదిలించబడి ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నువ్వు చేసిన రోజుని అలాంటి ప్రార్థన వెంటనే దైవ సన్నిధికి చేర్చబడి వెంటనే నీకు రెప్పలా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సావనా బతకనని ప్రార్థన చేస్తా ఉంటే ఏమండి? సావనా బతకన ప్రార్థన చేద్దా? ప్రార్థన ప్రభు సన్నిధి చేరుతుందా? చేరదా? మన ప్రార్థన దైవ సన్నిధి చేరాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శక్తి కావాలమ్మా? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మొట్టమొదటి మాట అమ్మా, యెహోవా తన ప్రజలకు అది మీరు బలవంతులుగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. మీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా మీరు బలంగా ఉండాలని, వాళ్ళు బలహీనులుగా అయిపోయి కాళ్ళు చేతులు తేగతొక్కల్లాగా ఉండి పొట్టం బీద పొట్టలా పడిపోయి చప్పుకొత్త పొరలు అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? గబగబా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు? కడుపులో పావులు కూడా ఉండే ముందు పావులు బిళ్ళలు ఇచ్చిన తర్వాత బలానికి టానిక్ రాసిస్తాడండి. అంచేదంటే వాడు చక్కగా అందంగా ఉండాలి, బలంగా ఉండాలి. మన కడుపుని పుట్టిన బిడ్డలు బలంగా అందంగా ఉండాలని మనం ఎలా కోరుకుంటున్నామో అలాగే దేవుడు కూడా నీవు నేను బలంగా ఉండాలని, ఏ విషయాల్లోనూ ఆత్మీయంగా బలంగా ఉండాలని, ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలని, పాటలు పాడే విషయంలో బలవంతులుగా ఉండాలని, ప్రార్థన చేసే విషయంలో బలవంతులుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఏమండి? దేవుడు కోరుకునేది మంచిదంటారా చెడ్డదంటారా? మంచిదే కదా. మరి మన బలహీనులుగా ఉండడం మంచిదా, బలవంతులుగా ఉండడం మంచిదా? బలవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఒక్క వచనంలో మొట్టమొదటి మాట, మీరు బలవంతులుగా ఉండండి. శత్రువు సాతాను ఏ సమయమైనా మీ మీద దాడి చేయడానికి రావచ్చు. శత్రువు మీ మీద దాడి చేయడానికి మనకి ఏం కావాలి? అప్పుడు ఏం కావాలి? ఆత్మ సంబంధమైన ప్రార్థన బలం కావాలి. ప్రార్థన ద్వారానే తప్ప ఈ విధమైన దెయ్యాలు బయటికి పోవటం అసాధ్యం అన్నాడు దేవుడు. 2 వ్యక్తులు ఉన్నారండి. దెయ్యం పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చారు. దెయ్యం పట్టు దగ్గరికి వచ్చి అపోస్తలుడు పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏమండి? పౌలు పేతురు శిలాలు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు చూసి ఏం చేశారంటే పౌలు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేసిన దెయ్యాలు వెళ్ళిపోతాయి అనుకున్నారు. ఆ దెయ్యాలను పట్టినటువంటి వ్యక్తిని 2 వ్యక్తులు కలిసి కూడా దగ్గరికి పెట్టి తీసుకొచ్చారు. నెత్తి మీద చేసి ప్రార్థన చేశారు. వాళ్ళు ఉన్న దెయ్యం ఎవరి మీద వచ్చిందంట? ప్రార్థన చేసిన వాళ్ళ మీదకి వచ్చిందంటండి. ఏదో విషయం సత్యానంద విషయంలోనే మొత్తం మీద ఎవరో ఒక వ్యక్తి డబ్బులు అప్పించాడంటండి మధ్యలో అండి. అది సినుకు గాలి పెద్దదైన తర్వాత నా దగ్గరికి వచ్చింది. అది సరే, ఆయన ఏదో నోరు జారి ఏదో మాట అన్నాడు నన్ను. ఆయన నన్ను మాట నోరు జారిని గమనించి ఆయన బుర్ర ఆయనలో పని చేయట్లేదు అంటే, ఆయనలో తలంతా గజిబిజులు. ఏమండి? ఏదో చిరాకు, తనకు తెలియనటువంటి చిరాకు, తన మనసు అంతా కూడా చెడైపోయి గతంలో ఉన్నటువంటి సంతోషం, గర్భంలో ఉన్నటువంటి ఆనందం, గతంలో ఉన్నటువంటి ఆరోగ్యము, గతంలో ఉన్న పీస్ఫుల్ తనం అతనిలో కనపట్టలేదంట. ఓ రోజుని నేను ఎందుకో ఎక్కడికో కానీ వెళ్తే నాకు ఎదురయ్యాడు. పక్కకి ఎక్కించాడు. పాస్టర్ గారండి, మిమ్మల్ని ఒక విషయం అడగదని వచ్చానన్నాను. ఏంటండి అన్నాను. ఎప్పుడో మిమ్మల్ని ఒక విషయంలో నేను ఏదో నోరు జారి ఓ మాట అన్నానండి. అప్పటి నుంచి నాకు ఆరోగ్యము సరిలేదు. నా బుర్ర అంతా కూడా గజిబిజి అయిపోతుంది. నేనేం చేస్తున్నానో నాకేమీ తెలియట్లేదు. నాకేదో తెలియనటువంటి ఒక ఆందోళన నన్ను పట్టి పీడిస్తూ ఉంది. అప్పటి నుంచి నాకు భయం కింద ఉంటుందండి. పాస్టర్ గారు నన్ను క్షమించమని
చేతులు అట్టుకుని బతిమలాడి నా కొరకు మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తానుగా నేను వెళ్ళను మా ఇంటికి అన్నాడు. వెంటనే క్షమాపణ కోరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. వెంటనే లేచి కాళ్ళు చేతులు కడుక్కుని అతని క్షేమాన్ని కోరి నూనె రాసి నెత్తి మీద చేసి ప్రార్థన చేశాను. అతను ప్రార్థన చేయగానే అతనిలో ఉన్నటువంటి ఆ బలహీనపరిచే దెయ్యము బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ మనిషిగా కోలుకున్నాడు. మనిషిగా కోలుకున్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన వాక్యం మమ్మీతో ఉంటాను, వాక్యం వింటాడు శ్రద్ధగాను, ఎంతో వందనంగా ఉంటాడు ఆయన కుటుంబం ప్రభుని నమ్ముకుంది. ఏదో మందిరానికి వెళ్తున్నారు అనుకుంటే వాళ్ళకి అనుకూలంగా దగ్గరికి ఉన్నటువంటి చర్చకి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం చేతులు ఎత్తే కనుక మనం దెబ్బతినేస్తాం. అందుకే నీవు తొందరపడి ఎవరి మీదైనా నీవు చేయి ఉంచి హస్త నిక్షేపణ చేస్తావేమో, తొందరపడవద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దెయ్యం మనల్ని వస్తుంది. మన బలహీనం అయిపోతే పట్టుకునేవాడిని విడిచిపెట్టి మనల్ని పట్టుకుంటుంది. ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయండి. సేవ అంటే చిన్న విషయం కాదు ఏమండి, ప్రార్థన చేయడం చిన్న విషయం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, బలవంతులుగా ఉండాలి. మొట్టమొదటిగా సాతాను మనలో ఏమాత్రం బలహీనంగా ఉన్నా సాతాను వచ్చి మనల్ని కిందకు తొక్కేస్తాడండి. సాతాను ఎదిరించాలండి మనకు కావాలి, బలం కావాలి. శత్రువుని ఎదిరించాలంటే మనకి ఏం కావాలి ప్రభుదాస్? బలం కావాలి. వాడికంటే ఎక్కువ బలం ఉంటేనే వాడి మీద యుద్ధానికి వెళ్ళాలి. వాడి మీద కంటే ఎక్కువ బలం ఉందో లేదో మనం ఆలోచించి యుద్ధానికి వెళ్ళాలి, కానీ అనాలోచనగా యుద్ధానికి వెళ్ళకూడదు. సాతాను సామాన్యమైనడేమి చాలా బలవంతుడండి. అంచేత మనం చాలా జాగ్రత్త కలిగి బలవంతులుగా ఉండాలి. ఎందుకు ఈ బలం అంటే ఈ లోకంలో ఉన్న మనుషులను కొట్టడానికి కాదండి, శత్రువుకి సాతాన్ని జయించడానికి ప్రార్థన అనే బలం మనకు కావాలి. ఆ బలానికి ఎక్కడ దొరికిద్ది? ఏ ఆసుపత్రికి వెళ్తే దొరుకుతుంది? అంటే ఏ ఊరు ఆసుపత్రికి వెళ్తే దొరుకుద్ది? 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ ఉందండి. అది ఆ బలం ఎక్కడ దొరుకుద్దో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువమ్మా. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడిగా అవుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు బలంగా మారాలంటే ఏం కావాలి నీకు? దేవుని యొక్క కృప కావాలి. దేవునికి స్తోత్రం. విన్నారు అందరూ జాగ్రత్తగాను? మన బలం కలిగి ఉండాలంటే ఏముండాలి? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బలవంతులుగా మారాలంటే దేవుని యొక్క కృప మనకు కావాలండి. మీకైనా నాకైనా ఎవరికైనా మన దేవునిలో బలంగా ఉండాలి. సాతాను ఎదిరించాలి అంటే, సాతాను శక్తులను జయించాలంటే మనము ఆత్మీయంగా బలాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు బలాన్ని ఇస్తాను అంటున్నాడు. కానీ మనం అందుకోలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, పాటలు పాడలేకపోతున్నాం, మోకరించలేకపోతున్నాం, చప్పట్లు కొట్టలేకపోతున్నాం. నిజంగా చేయలేని పరిస్థితిలో ఉంటే చేయకపోయినా పర్లేదు, కానీ మనం చేయగలిగి చేయకపోతే కనుక అది మనకెంతో నష్టాన్ని వాటిల్లో చేస్తుంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము. అంతే. ఆయన మాట సెలవిస్తే చాలు. ప్రభువా, నా శరీరాన్ని పీడిస్తున్నటువంటి వ్యాధి బాధ తీసివేయనైనా, నాలో ఉన్న బలహీనతని తొలగించి ప్రభువా, నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృపచేత నన్ను బలపరచయ్యా. నీ కృపచేత నన్ను బలవంతుడిగా మార్చయ్యా. ప్రభు పాదాల దగ్గర మోకరించి కన్నీరు విడిచి మనల్ని మనం తగ్గించుకొని గోజాడి ప్రార్థన చేస్తే మనలో ఏమైతే తక్కువగా ఉందో దానిని ప్రభువు నుండి మనము పొందుకోగలుగుతాం. ఏ విధంగానూ? దేవుడైన యెహోవా ఆయన కృప చేతనే. మనం బలవంతులం కావాలంటే ఆయన కృప మనకి తోడై ఉండాలి. మనం ఈ రోజున వ్యవసాయం చేస్తున్నాం, శుభ్రంగా పడాలంటే దేవుని కృప తోడుగా ఉండాలి. మనం బయటికి వెళ్తున్నాం, మళ్ళీ ఇంటికి రావాలంటే దేవుని కృప తోడుగా ఉండాలి. దేవుని కృప లేకుండా మన ఇంటి నుంచి బయటికి వెళ్ళలేము, వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకోలేం. ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో చెప్పలేనటువంటి పరిస్థితులు ఈ రోజుని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారులారా. అందుకే మనం ఎందుకు బలవంతులుగా ఉండాలంట? శత్రువుని ఎదిరించడానికి బలంగా ఉండాలి,
ప్రార్థన చేయడానికి బలంగా ఉండాలి. దైవ కార్యాన్ని మన కుటుంబంలో మనము అయినా, మన పిల్లలైనా, మన ఇరుగు పొరుగు వాళ్ళైనా పొందుకోవాలంటే దేవుని యొక్క కృప మనకి తోడయండి. అందుకే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు, బలవంతురాలువై ఉండు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ఎలా ఉండాలని? బలవంతులుగా ఉండాలని మనం చెప్పుకున్నాం. శరీర సంబంధమైన బలం ఉండాలి, దాంతోపాటు ఆత్మ సంబంధమైన బలము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొట్టమొదటి బలాన్ని గురించి ఇక్కడ రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. అదే మాటలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ చూడండి. మరొకటి ఇంకోటి ఏముందమ్మా? మొట్టమొదటి మాట ఏంటన్నా అది అమ్మా? మొట్టమొదటిది తిమోతి రాసిన పత్రిక. మొట్టమొదటి ఒక మాట చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6-8 సారి చూద్దాం. ఏటమ్మది? మొదటి తిమోతి ఏం చెప్పాను నేను ఇప్పుడు? స్తోత్రం యేసయ్యా. అంతేనా? అంతేనా చెప్తా? మొట్టమొదటి మాట ఏంటి? మొదటి మాట తిమోతి 1. ఏమనుకున్నాం ఇప్పుడు అక్కడ మనం? 2వ తిమోతి 2వ అధ్యాయము మొదటి మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవేమై ఉండాలి? బలవంతుడివై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ మాట ఏమై ఉన్నది అక్కడ? 2వ మాట చదువుదాం. చదవమ్మా. నీవు అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు నీవు సామర్థ్యం కలిగి ఉండాలి. నీవు నా వలన మందిరంలో విన్నటువంటి మాటలు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులకు, అనగా నువ్వు ఎక్కడికో పట్టణాలు విడిచిపెట్టి వెళ్ళక్కల్లా, నీ ఇంటి పక్కన ఉంటారు, నీ ఇంటి ఎదురు ఉంటారు, నీ ఇంటి వెనకాల ఉంటారు. కనీసం నీవు పొందుకున్నటువంటి కృపని, నీ విన్నటువంటి మాటలను వాళ్ళకైనా మనము బోధించాలి అంటున్నాడు దేవుడు. ఇది పాస్టర్ గారే బోధించాలని ఏమీ లేదు, పాస్టమ్ గారే బోధించాలని ఏమీ లేదు. కానీ దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ఇతరులకు బోధించాలి అంటూ ఉన్నాడు. మరి అలాంటి బోధన మనం చేస్తున్నామా? కనీసం మనకు తెలుసున్నది ఇతరులకు చెబుతున్నామంటే కనీసం ఆ పనైనా మనము చెయ్యలేనటువంటి దుస్థితిలో ఉంటున్నామంటే, ఎందుకనగా ఆత్మీయంగా మనం ఏమై ఉన్నాం? బలహీనులమై ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క బలమును గురించి అంత స్పష్టంగా దేవుని వాక్యము మనకి తేటగా బోధిస్తూ ఉంది. బలం అనేటువంటిది చాలా అవసరము. ఈ 2వ తిమోతి 1 అధ్యాయంలో చక్కగా నీ మాటలు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:9-10 ఏముంది అక్కడ? 2వ కొరింథీ అమ్మా, 2వ కొరింథీనా? 2:12. 2వ కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు నిజంగా యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీవు దేవుని సన్నిధిలో బలం పొందుకోవాలనేటువంటి ఆసక్తి నీలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, అందుకు నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడు బలవంతుడిగా నేను నిన్ను మారుస్తాను. నువ్వు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. అందుకు
పౌలు అంటున్నాడు, పౌల్లో ఏదో ఒక ముళ్ళు గుచ్చాడంట దేవుడు. ఏదో తెలియని ముళ్ళు ఒకటి దేవుడు పౌల్లో గుచ్చాడు. ఆ ముళ్ళు అనగా ఒక వ్యాధి వచ్చాడు. అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థతలు జరుగుతున్నాయి. పౌలు గారు దారంటే వెళ్తూ ఉంటే ఆయన నీడపడి ఎంతోమంది స్వస్థతలు అందుకున్నారు. కానీ పౌలులో ఏముందంట? ఒక ముళ్ళు ఉంది. ఆయనలో కూడా ఒక రోగం ఉంది. ఆ రోగం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇన్ని దేశాలు తిరిగి, ఇన్ని ప్రాంతాలు తిరిగి నీ సువార్త ప్రకటిస్తున్నాను కదా, నేను బలహీనుడైపోయి ఈ రోగంతో చచ్చిపోతానేమో, అంచేత ఈ రోగం నాలో నుండి తీసివే ప్రభు అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడంట. పౌలు గారు అంటే మంచి దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై అందుకు ఏమంటున్నాడమ్మా? ఈ వ్యాధి నాలో నుండి తీసివేయమంటే అందుకు దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు. నీ ప్రాణం ఎవడు కూడా నీ నుండి తీసివేయలేడు. నీకు ఆ వ్యాధి నెత్తింది నేనే. ఏం చేద్దంటే, గుర్రము కళ్ళు ఎందుకు పెడతామంటే, గుర్రము పైన కూర్చున్న వాడిని చెప్పు చేతల్లో ఉండడం కోసమే కళ్ళు అనేది పెడతాను. అలాగే నీవు నా అదుపులో ఉండటానికి, నీవు నా చెప్పు చేతల్లో ఉండటానికి, నిన్ను నీవు హెచ్చించిపోకుండా ఉండడం కోసము ఈ యొక్క ముళ్ళు అనేటువంటి వ్యాధి నేనే నీ శరీరంలో ఒకటి పెట్టి ఉంచాను. దానివల్ల నీ ప్రాణానికి ఏం ప్రమాదమో ఉండదు. కానీ నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు తోడై ఉంటుంది. అంచేత నీ వ్యాధి గురించి నువ్వు బాధపడకు, నీ ఆరోగ్యం గురించి నువ్వు బాధపడకు. ఆత్మలో బలంగా ఉండు, ఆత్మీయంగా బలం శక్తిని పొందుకుని ఉండు. నీకే అపాయము రాకుండా నా కృప నీకు నేను తోడుగా ఉంచుతానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఎంతోమంది షుగర్లతోనూ, బీపీలతోనూ, థైరాయిడ్లతోనూ, దీర్ఘకాల రోగాలతో ఎంతోమంది చచ్చిపోతున్నారు. మన కళ్ళ ఎదురుకుండగానే. ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే తిరిగి వచ్చేవారు గ్యారంటీ లేదు. ఫ్యాన్కి గ్యారంటీ ఉంది ఏమండి? ఓ బల్బు కొంటే బల్బు గ్యారంటీ ఉంది. మన మీదనే కొన్ని పనిముట్లు కొనుక్కున్నప్పుడు టీవీలకు కానీ అలాంటి వాటికి గ్యారంటీలు ఉన్నాయి. కానీ మానవుని జీవితానికి మాత్రం ఏం లేదంట, గ్యారంటీ లేదు. అంచేత మన బాప్తిజం తీసుకోవటాకైనా, ప్రభుని నమ్ముకోవటాకైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా రేపుడు జన్మ మంది కాదు. కనుక దేవుడు ఇవాళ మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సమయమే మంది. నిన్నటి జనము తీరిపోయిన అప్పులాంటిది. అది తిరిగి వస్తుందా? మళ్ళీని రాదు. ఈరోజు మంది. అంచేత ఈ రోజునే మనం సిద్ధపాటు కలిగి ప్రభువుల రక్షణ పొంది సిద్ధపడితే ఏమో మనం ఎప్పుడు పోతామో ఈ లోకంలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనకు తెలియదు. కానీ ప్రభు ఏ సమయాన్ని వస్తాడో కూడా మనకి తెలియదు. మన రాకడ, ఆయన రాకడైనా మన పోకడైనా ఈ రెండు మరుగు చేయబడ్డాయి. కాబట్టి మనం ఎప్పుడు చనిపోయినా పరలోకం వెళ్ళడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఈ లోకంలో భోగభాగ్యాలన్నీ సంపాదించుకున్నా, సంపదలన్నీ సంపాదించుకున్నా, నీవు రేపు పొద్దున్న రక్షణ లేకుండా చనిపోతే నిత్య నాశనానికి విడిపోతావు. అందులో ఏమాత్రము సందేహము లేదు. పద్మ ఎలా తిరిగిందో, ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు ఏమండి? వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే కనీసం మంచం దిగి వచ్చి ప్రార్థనలో కూడా కూర్చునేది కదా వెనకాల. నిర్లక్ష్య స్వభావంతో ఉండేది ఆ పిల్ల. ఆ పిల్లలో కూడా ఒక రకమైనటువంటి దెయ్యం పట్టుకునే అలా ఉండేది ఆ పిల్ల. కానీ మరి రెండోసారో మూడోసారో కోయిటే వెళ్ళినప్పుడు, అయ్యా నాకెందుకో బైబిల్ చదువుకోవాలని, బాప్తిజం తీసుకోవాలని, మందిరానికి రావాలని, ఎందుకో నాకు ఏదో రాత్రి పగలు ఒకటే కలవరంగా ఉంది నా హృదయం అని. అయితే దేవుడు నీకు తప్పనిసరిగా దేవుని యొక్క చిత్తంలో నీవు ఉన్నావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు. ఖచ్చితంగా బాప్తిజం తీసుకుని వెళ్ళాము. అయ్యా నాకు ఇప్పుడే ఇచ్చేది బైబిల్ అంది. బాప్తిజం ఇప్పుడు ఇచ్చేయండి అంది. నేను అన్నీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. 4 వారాలు 5 వారాలు వస్తూ ఉండు. వాక్యం విన్న తర్వాత, నువ్వు స్థిరపడ్డ తర్వాత బాప్తిజం తీసుకుంది. కానీ అందరూ తీసుకుంటున్నారు, నువ్వు ఉద్రేకంగా పడి బాప్తిజం తీసుకుంటే రేపొద్దున దెబ్బతినే పరిస్థితి ఏర్పడవచ్చాను. ఇష్టపూర్వకంగానే, మనస్పూర్వకంగానే నేను బాప్తిజం తీసుకుంటాను అయ్యగారని చెప్పి ఆ పిల్ల పోగుళ్ళాడితే పదే పదే పోరులు చేస్తుంటే అప్పుడు ఆ పిల్లకి నీటి బాప్తిజం ఇచ్చాను. ఆ రోజు ఆ బాప్తిజం తీసుకోకుండా ఈ రోజు ఆ పిల్ల చనిపోయినట్లయితే నిత్య నాశనానికి పోను. మన కళ్ళ ముదిరే ఆ పిల్ల ప్రభులోకి రావటం, దేవుడిని అంగీకరించి బాప్తిజం తీసుకోవటం,
కొద్ది వారాల పాటు సన్నిధికి రావటం, సంస్కారారాధన తీసుకోవటం, ఈ విషయాలన్నీ మన అందరికీ తెలుసు. ఒక టీవీ సీరియల్ లాగా ఆ పిల్ల అంత తొందరగానే చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆమె ప్రభువునందు నిద్రించింది కాబట్టి ప్రభు అన్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నీవు నాతో ఎక్కడుంటావు అన్నాడు, పరదేశంలో ఉంటావు అన్నాడు. పరదేశు బాగా గుర్తుపెట్టుకోండి. నీవు నేడే నాతో పరదేశంలో ఉంటావు. ఇప్పుడు పద్మ ఎక్కడుందంటే ప్రభు సన్నిధిలో పరదేశంలో ఉంది ఆ పిల్ల. ఆ పిల్లకి ఇక్కడ ఏమి ఉండొచ్చు, ఏమి లేకపోవచ్చు. ఆ పిల్ల మంచి ముగింపు మాత్రం చాలా బాగా ముగించడం జరిగింది. తొక్కుదు రోజు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమో మనం ఇవాళ ఎలా ఉన్నాం కానీ చెప్పన్నాక ఏమవుతాం మనకి తెలియదు ప్రియమైన వాళ్ళారా. అందుకే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. బాప్తిజం తీసుకుని వారు, రక్షణ లేని వారు బాప్తిజాలు తీసుకోవడానికి సిద్ధపడండి. ఇందులో ఏముంది? ఏమీ లేదు. వీళ్ళు పద్ధతులుగా మనం చెయ్యం. కొంతమంది అంటున్నారు, అయ్యా బాప్తిజం తీసుకుంటే రేవులోకి తీసుకెళ్ళి గాజులు వదలు కొట్టేస్తారంట, బొట్టు పెట్టుకోకూడదంట, తెల్లసీర కడతారంట, ఏవేవో మాట్లాడారు 2-3. అన్నాను, అదంతా అబద్ధం అమ్మ, అదంతా కల్పన. నువ్వు బొట్టు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకో, పెళ్ళిళ్ళకి వెళ్తా వెళ్ళు, దినాలకు వెళ్తా వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకేం అడ్డు లేదు, నీకే అడ్డు లేదు. నేను ఒకటి చెప్తాను, ఎవరైనా మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎక్కడైనా అమ్మోరు గుడికాడ వాళ్ళు ఏటపూతలు మొక్కుకొని స్నేహితులను బంధువులను పిలుపుతారు, అయ్యా మేము ఇలా బండిముచ్చలమ్మ గుడికాడ ఏటను వేసుకుంటున్నాం, భోజనానికి రండి అని. మనం అలాంటి భోజనానికి మాత్రమే వెళ్ళకూడదు తప్ప మిగతా అన్నీ కూడా చేయొచ్చు, మనకి అడ్డు లేదు. మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల పెళ్ళిళ్ళకి అడ్డు ఏం కాదు. నీకు పిల్లల్ని ఇచ్చినోడు ఆయన, ఈ పిల్లల్ని పెంచినోడు ఆయన. ఆయన ఎలాంటి పిల్లలు, ఎలాంటి జీవిత భాగస్వాములు కావాలో, నీకు ఎలాంటి అల్లుడు కావాలో, ఎలాంటి కోడలు కావాలో ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతాయి తప్ప మనం ఏదో ఊహించుకుంటే మన ఊహాల ప్రకారంగా జరగవు ప్రియమైన వాళ్ళారు. మీరు రక్షణ తీసుకుంటే నాకు ఏదో కలిసి వస్తుందని కాదు. మీరు రక్షణ తీసుకున్నా తీసుకోకపోయినా నష్టపోయేది తీసుకోకపోతే మీరు. అంచేత నేను ఏ విషయంలో కూడా తొందరపడను. దేంట్లో అంటే రక్షణ విషయంలో మాత్రం నిర్లక్ష్యము చేయొద్దు. ప్రభువుని వెంబడిస్తున్నారు మీరు, ప్రభు మాటలు మీకు తెలుసు, ప్రభుని యొక్క శక్తి మీకు తెలుసు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి దేవుని ఆత్మ మీద ఆధారపడి మీరు వ్యక్తిగతమైన ఇది ఎవరైనా భర్త మానేయమంటే భార్య మానేయవలసిన అవసరం లేదు, భార్య మానేయమంటే భర్త మానేయవలసిన అవసరం లేదు. భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్యదే. రక్షణ విషయం వచ్చేటప్పటికి ఎవళ్ళ వ్యక్తిగతం వాడిదండి. నీ ఆత్మ రక్షించబడితే రేపు పొద్దున్న నీ ద్వారా నీ భర్త రక్షించబడతాడు, నీ భార్య భర్తలు రక్షించబడితే మీ కుటుంబంలో మీ పిల్లలు రక్షించబడతారు. మీ కుటుంబం అంతా రక్షించబడితే ఈ రోజున ఒకే కప్పు కింద ఒకే కుండలో వండుకుని ఎలా తింటున్నారో, అలాగే ఒకే మంచం మీద ఏ విధంగా అయితే పండుకుంటున్నారో, రేపు పొద్దున పరలోకంలో కూడా మీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలని కోరుకున్నట్లయితే ఈ మాటలను మీరు స్వీకరించండి. ఎన్నోసార్లు నీ వాక్యం విన్నావు, ఈ చెవితో విన్నావు, చెవితో విడిచిపెట్టేసావు. రేపు పొద్దున్న నీవైనా నేనైనా రక్షణ లేకుండా మరి ఈ లోకాన్ని విడిచిపెడితే, శరీరాన్ని విడిచిపెడితే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటనేటువంటిది మనం బాగా ఆలోచించుకోవాలి ప్రియమైన వారులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక మాట నేను చెప్తాను. మొట్టమొదటిది మనం బలవంతులుగా ఉండాలి, ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి, సాతాన్ని జయించడానికి కూడా మనకు బలము అవసరం అనే దాని గురించి మనం విన్నాం. రెండవ మాట ఏంటంటే ఇక్కడ ఏంటమ్మది, రెండవ మాట మీకు సమాధానము కలుగజేస్తాను అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇది సేవకులలోనైనా విశ్వాసులలోనైనా సమాధానము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సమాధానం లేకపోతే భార్య భర్తలు కలిసి కాపురాన్ని చెయ్యలేరు. అలాగే సమాధానం లేకపోతే అక్క చెల్లెళ్ళు ఒక ఇంటికి ఒక స్నేహితులుగా వాళ్ళు ఉండలేరండి. ఎందుచేతనంటే మనం వింటూ ఉన్నాం ఈ రోజుని అక్క చెల్లెళ్ళ మధ్యన ప్రేమ సన్నగిలిపోయింది, అన్నదమ్ముల మధ్యన ప్రేమ సన్నగిలిపోయింది. అయ్యో తల్లి శోభబతుకుల్లో ఉందంటే కన్న బిడ్డలే, పేగి దంచికి పుట్టిన బిడ్డలే జాలి పడకుండా నడి రోడ్డు మీద వదిలేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం ప్రియమైన వారులారా. ఈ మధ్యకాలంలో ఇంచుమించు 15-20 రోజుల లోపల కట్టుకున్న భార్య భర్తలను చంపేస్తున్నారంటండి. కట్టుకున్న భార్యలు కొంతమంది భర్తలను చంపేస్తున్నారంట. భర్తలను చంపే భార్యలుగా కొంతమంది స్త్రీలు బయలుదేరుతున్నారు ప్రియమైన వాళ్ళ. మీరు టీవీలు వింటున్నారో లేదో తెలియదు కానీ అంత భయంకరంగా ఉంది పరిస్థితి ఈ రోజుని. భర్తని ముక్కల కింద చేసి డ్రమ్ములో పెట్టి దాచిందంట భార్య. ఏమండి, ఒకప్పుడు లేవగానే లేచి
తన భర్త కాళ్ళకి దండం పెట్టి మంగళసూత్రాలు అద్దుకొని అప్పుడు బయటకు వచ్చేది చీపురట్టిన మా తల్లి. అప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి పుణ్యాత్ములు పుణ్యస్త్రీలు వేరు, ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి స్త్రీలు సమాజంలో పరిస్థితులు వేరు. ప్రియమైన వాళ్ళారా, అందుచేతే మనం ఎంచేతంటే సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుడు అంటున్నాడు, నేను సమాధానం కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇల్లంతా కూడా సమాధానంతో ఉండాలని, భార్య భర్తలు కలిసి ఉండాలని, ఈ పిల్లలతో మీరు కలిసి ఉండాలని, మీ ఇరుగు పొరుగుతో మీరు కలిసి ఉండాలని, మీరందరూ కూడా సమాధానం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, సమాధానం లేకుండా నీ భర్తతో నువ్వు కాపురం చేయగలవా? సమాధానం లేకుండా నీ భార్యతో నువ్వు కాపురం చేయగలవా? సమాధానం లేకుండా నీ పిల్లల్ని నువ్వు దగ్గరికి చేర్చుకోగలవా? సమాధానం లేకుండా నువ్వైనా నీ పిల్లల దగ్గరికి వెళ్ళగలదు వాటి వెళ్ళడం. కుటుంబానికి ఒక మనిషికి మరో మనిషికి కలిసి ఉండాలంటే మధ్యలో ఉండవలసింది ఏంటండి? సమాధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక సేవకుడిగా నేను అందరికీ బోధించి నా జీవితంలో సమాధానం అనేటువంటిది లేదనుకోండి, నా బోధ అంతా కూడా వ్యర్థమే. బల్లగుద్ది ప్రసంగం చేసిన ప్రసంగం అంతా కూడా ఏమవుతుందంట? వ్యర్థమైపోతుంది. అదే నా భార్య, అది నీవైనా కావచ్చు. ఊరంతా తిరిగి సువార్త ప్రకటించున్నప్పుడు ముందు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, భర్తకు లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. మేము 10 లక్షలు కట్నం ఇచ్చాం కదండి, మా భర్తకు ఎందుకు లోబడి ఉండాలండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. 10 లక్షలు కట్నం ఇచ్చి కొనుక్కున్నావు నా భర్తని, నా భర్తకు లోబడి ఎందుకు ఉండాలి? దేవుని వాక్యం చెబుతుంది, నీవు నీ భర్తకు లోబడి ఉండు. నీ భర్తకు నువ్వు లోబడి ఉన్న రోజుని నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. నీ భర్త మీద నువ్వు తిరుగుబాటు చేస్తే 4 తన్నుతాడు. అక్కడి నుంచి ఏమవుతుందంటే సమాధానం వెళ్ళబోయి అల్లర్లు జరుగుతూ ఉంటాయి, కుటుంబాలు వెళ్ళి రోడ్ల మీద పడతా ఉంటాయి. అవునే కదంటారా? అవునే కదా? అంచేత నీకేదున్నా ఏది లేకపోయినా నీ కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. సమాధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే అనేకమైన రోగాలు వస్తాయండి మన జీవితంలోకి. పిచ్చ కుక్కలు కరిచినట్టు కొంతమంది కరుస్తూ ఉంటారు, మురుగుతూ ఉంటారు. చూడండి, వాళ్ళకి సమాధానం ఉండదు. ఎక్కడ ఏ లోపం వస్తుందా, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో లాగి డొంకలాగి తీగిలాగి ఏదో రంగు గొడవ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండరు. ఎతటోళ్ళు కూడా ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే ఉండడానికి వాళ్ళు ఇష్టపడరండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు, సరే, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యం పాడు చేయడానికి చూస్తూ ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిది బలము, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన బలం కావాలి. రెండవది సమాధానం అనేటువంటిది ఉండాలి. నువ్వు అంత ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు మందిరానికి వస్తున్నప్పుడు నీలో ఏముండాలంట? సమాధానం ఉండాలి. నీ భర్త మాట అంటే నువ్వు పడవు, మీ అత్తగారు మాట అంటే పడవు, నీ కోళ్ళ మాట అంటే పడవు, నీ అన్నగారు మాట అంటే పడవు, నీ చెల్లి మాట అంటే పడవు. ఆడినంటే నేను ఎలా పడతాను? అవునే కాదంటారా? అవునే కదా? నేను ఎందుకు పడాలి? పడవలసిన అవసరం నాకు ఏమొచ్చింది? వాళ్ళు నా కాలు కోటికి కూడా సరిపోరు. నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను. నా తోటికోళ్ళు అన్న మాట అంటే నేను పడతానా? నా బావగారి మాట అంటే పడతానా? నా మరిది గారి మాట అంటే పడతానా? ఏమి లేదంట ఊళ్ళో. ఆమెలు ఏమి లేనట్టు, ఏమి లేనట్టు, సమాధానం లేనట్టు. సమాధానం లేనటువంటి వ్యక్తులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండరండి. నెమ్మదిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. నిలబడగా ఉన్న నీటిలో బెడ్ వేసామనుకోండి, ఎంతసేపు కొట్టుకుంటే కెరటాల కింద వస్తాయి. ఎప్పుడు కూడా ఎలుతుకుంటే టొక్కుటికలాడుతుంది తప్ప నిండుకొండ ఎప్పుడు కూడా ఊగిచ్చలాడదు, తొలగిచ్చలాడదు. నిండుకొండ ఎప్పుడు కూడా నెమ్మది కలిగే ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది. ఈ ఎలుతుకొండలో టక్కు టిక్కు నడుతుంటే ఊళ్ళంతా కూడా తడిపేస్తూ ఉంటాయి. మీరు నీళ్ళు పెట్టుకునేటప్పుడు చూడండి, మీరు నీళ్ళు పట్టుకునేటప్పుడు సగం బిందె అయిన తర్వాత కుళాయి ఆగిపోయింది అనుకో, ఆ సగం నీళ్లు నెత్తి మీద పెట్టుకుంటారండి మీరు. ఎలా ఉంటుందంట? సాబీగా ఉంటాయి నీళ్ళు, వెనక్కి ముందుకు ఊపుతూ ఉంటాయి, అందులో ఉన్న నీళ్లు ఊళ్ళంతా తడుపుతుంటాయి. అదే నిండగా ఉన్నాయండి, ఊపదు, ఒంటి మీద పడవు, సాపీగా ఇంటికి వస్తూ ఉంటుంది ప్రయాణం. అంతే. ఎలుతుకొండకి నిండుకొండకి ఎంత తేడా ఉందో, సమాధానం కలిగి ఉండవారి కుటుంబాలకి సమాధానం లేకుండా బ్రతికేటువంటి కుటుంబాలకి అంత వ్యత్యాసము ఉంటుంది. అంచేత దేవుని పిల్లలమైన మనము మరీ ఎక్కువగా ఏం కలిగి ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చాడు సమాధానం. నువ్వు సమాధానం కలిగి ఉండు, నా శాంతిని మీకు అనుగ్రహించబడుతున్నాను అన్నాడు. అవునా? లోకం ఇచ్చేది కాదు,
నేను ఇచ్చేది శాశ్వతంగా ఉండేది మీకు ఇచ్చి వెళ్తున్నాను. దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మత్తయి సువార్త కూడా ఒకసారి చూద్దామా? 5:9 ఒకసారి చూద్దాం. నీవు సమాధానం కలిగి ఉండాలంటే నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉంటావు, కలిగి ఉంటే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. అక్కడ రాయబడి ఉంది, చదవమ్మా. అదిగో చూడండి, ఏం పరిచేవారు? సమాధానం పరిచేవారా? లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెట్టేవాళ్ళ? చెప్పాలి మీరు. అది సమాధానం అంటే ఏంటి? ఇక్కడ తట్టుకెళ్ళి అక్కడ చెప్పడమా? అక్కడ తట్టుకొచ్చి ఇక్కడ చెప్పడమా? మనం ఎక్కడున్నది అక్కడ మర్చిపోవటమే సమాధానము అనేది. చెప్తారు, ఏదో కష్టం చెప్తారు. ఇక్కడ ఉన్నంతమంది ఉన్నారు, పోలీలు చేసి ఎవరో ఒకళ్ళు కష్టాలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది నేను నా భార్యకి కూడా చెప్పకూడదు. ఎందుకు ఫోన్ చేసావు నువ్వు? ఆ సమస్య, ఆ శోధన నుండి విడిపించబడాలని దైవజనుడు నా గురించి ప్రార్థన చేస్తా, శోధన నుంచి నేను విడిపించబడతానని ఒక విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు చెప్పి నాకు ప్రార్థన చేయమన్నప్పుడు ఆ ప్రార్థన నేను మనసులో పెట్టుకుని నిన్ను నీ కొరకు ప్రార్థన చేయాలా వద్దా? చేయాలి. అర్థమవుతుంది మీకు అందరికీ? ప్రార్థన అనేటువంటిది చేయాలి. ఆవిడకి చెప్పుకునే వాళ్ళు ఆవిడ చెప్పుతూ ఉంటారు. ఆవిడకి ప్రార్థన చేసి, అమ్మగారు ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి అంటారు. నాకు చెప్పుకునే వాళ్ళు నాకు చెప్పుకుంటారు, ప్రార్థన చేయమంటారు. ఆవిడకి అవసరం ఉన్నవాళ్ళు ఆవిడ ప్రార్థన చేస్తారు, నా అవసరం ఉన్నవాళ్ళు నా గురించి ప్రార్థన చేయమంటారు. ఎవరు ప్రార్థన వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చక్కబెట్టుకోవాలి. అవునే కదంటారు, మాట్లాడలేదు. అది అంచేత మనం ఏ పనిలో నిమగ్నమై ఉన్నామో ఆ పనిలోనే నమ్మకంగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, కక్ష చేతనైనను మిష చేతనైనను ఏదో విధంగా 4 ఆత్మలు సంపాదించడమే నా యొక్క ధ్యేయము, నా యొక్క ముఖ్య ఉద్దేశము, నా హృదయ వాంఛ కూడా అదే అన్నాడు. ఏదో విధంగా అందరితో అన్ని విధాలుగా ఉన్నాడంటండి పౌలు గారు. ఎప్పుడైనా విన్నావమ్మ నువ్వు ఈ మాట? పౌలు గారు అందరితో అన్ని విధాలుగా ఉన్నాడంట. తాగుబోతుడితో తాగుబోతుడిలాగా ఉన్నాడంట, తిరిగిబోతుడితో తిరిగిబోతుగా ఉన్నాడంట, సంసారంతో సంసారిలా కనపడ్డాడంట. అందరితో అన్ని విధాలుగా ఉండి ఏదో విధంగా 4 మాటలు దేవుడు మాటలు చెప్పి ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రభువులో తీసుకొచ్చాడు. ఎవరు? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు కొన్ని ఆత్మలు ప్రభు కోసం సంపాదించాడు. మరి మనం ఈ రోజున ప్రభు నమ్ముకుని డబ్బు సంపాదించుకోవడం కోసమా, ఆత్మలు సంపాదించడం కోసమా? దేనికోసం అమ్మా? డబ్బు సంపాదించుకుంటాక, ఆత్మలు సంపాదించడానికా? ఆత్మలు సంపాదించే భారం మనలో ఉండాలి. మోకాళ్ళ మీద ఉండి కన్నీటి విరిచి ప్రార్థన, మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేసి ఆత్మ సంబంధమైన బిడ్డలను కనాలి. ఒకనాటి ప్రసవ వేదన సరిపోదండి. బిడ్డను కనాలంటే ఎంతో ప్రసవ వేదన బాడితేనే తప్ప ఆ బిడ్డలు కనలేరు. అది బిడ్డలు కనుక్కున్న తల్లికి ఆ ప్రసవ వేదన యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సభలో నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకో ఈరోజు దేవుడు ఇలాగ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము సమాధానం కలిగి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన బిడ్డలను కనేటువంటి శక్తి మనలో ఉండాలి. డెలివరీ టైంకి ఒంట్లో రక్తం లేకపోతే, బలం లేకపోతే తగినంత డెలివరీ సమయానికి చాలా ఇబ్బంది. ఆ బిడ్డ తల్లి బతుకుతారు, ఎవడ చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రాణాన్ని తెగించి నవమాసాలు మోసి బిడ్డని కంటుంది తల్లి. ఆ తల్లికి పిడికిడి మెతులు పెట్టడానికి వాళ్ళు ఎడుతున్నారండి కొడుకులు కోళ్ళు. ఆలోచించండి. ఓ నెల మేము పెడతాం, ఓ నెల నువ్వు పెట్టు, ఇంకో నెల ఇంకొకటి పెడతాడు. 4 కొడుకులు ఉంటే 4 కొడుకులని తల్లి ఒక్కతే పెంచింది, లేదా? అవునా కాదా? 4 బిడ్డలు ఉంటే తల్లి 4 బిడ్డలు అవసరమైతే అన్నం ఉన్నప్పుడు కడుపు నిండా పెట్టింది, అన్నం లేనప్పుడు తన కడుపు మార్చుకొని తన బిడ్డలు కడుపు నింపింది ఆ రోజుని. కానీ ఈ రోజున పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ సన్యాలు అయితే నువ్వు తాగి పెద్దవాడు అయ్యావో ఆ రొమ్ముని గుద్దే పరిస్థితి నాడు కన్న బిడ్డల ద్వారా వస్తూ ఉంది. ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చావో ఈ రోజునే కన్న తల్లిని తన్నేటువంటి పరిస్థితి నాడు బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారు, అలాంటి బిడ్డల వల్ల తల్లికి అయిన సంతోషమా, ఆనందం అంటే అలాంటి బిడ్డల బట్టి కాదు. నిన్ను 4 ఒక్క తల్లి పెంచింది. ఈ రోజున నీ తల్లిని పెంచడానికి 4 ఒక 10 రోజులు నీ ఇంట్లో, 10 రోజులు నా ఇంట్లో, 10 రోజులు ఇంట్లో వాటాలు వేసుకుంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది మనుషుల్లోనే జరుగుతుంది కానీ ఏ పక్షాదుల్లోని కానీ ఏ పశువుల్లో కూడా జరగట్లేదు ఈ రోజున. ప్రియమైన వారు, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే కొంతమంది బిడ్డలు ఈ రకంగా ఉన్నారు. తల్లికి ఇప్పుడు అన్నం పెట్టలేనటువంటి పిల్లలు, అలాంటి బిడ్డలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వయసులో ఉన్న చెప్పాలి పెడితే వాళ్ళు తింటారు, మనం పెడితే మాత్రం తినరు. వాళ్ళు కష్టపడి పని చేసుకున్నంతకాలం వాళ్ళు కష్టపడుకుంటారు.
వాళ్ళు లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, బయటికి వెళ్ళలేనప్పుడు ఒక చూడవలసినటువంటి బాధ్యత ఆ యొక్క బిడ్డల మీదనే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పిల్లలకు నువ్వు చూస్తే కనుక రేపొద్దున్న నీ తల్లిదండ్రులు నువ్వు చూస్తే రేపొద్దున్న నీ పిల్లలు నిన్ను చూస్తారు. నీ తల్లిదండ్రులకి వాళ్ళు నువ్వు కూడెట్టకపోతే రేపొద్దున్న నీ కడుపును పుట్టిన పిల్లలు నీకు ఎడతారా భోజనం? అమ్మ పెడతారా ఎవరైనా? ఎట్రా నువ్వు ఇచ్చిన విత్తనాన్ని బట్టే రేపొద్దున్న నీకు పంట వస్తుంది. అంచేది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. నువ్వు ఎంత భక్తురాలువైనా ఎంత భక్తుడు అయినా నీలో సమాధానం ఉండాలి అని కోరుకోవాలి. తాగుబోతు భర్తలతో ఎంతోమంది భార్యలు బాధపడుతున్నారు ఈ రోజుని. అవునా కాదంటారా? భర్త తాగి వచ్చి భార్యను కొడతా ఉంటే కష్టము పొద్దునెళ్ళి మధ్యరాత్రి వరకు కష్టపడుతున్నాడు, 1000 రూపాయలు తెస్తున్నాడు, 800 తాగి ఇంట్లో 200 ఇస్తా ఉన్నాడు. చాలీసాల డబ్బులతో సంసారం చక్కబడతా ఉంటే భార్య. ఎంతమంది ఈ రోజుని తమ భర్తలు సరైనటువంటి మార్గాల్లో లేక ఎంతోమంది భార్యలు ఏడుస్తున్నారా లేదా? ఎంతోమంది ఏడుస్తున్నారు. అది ఏడ్చేవాళ్ళు, అది అనిపించేవాళ్ళు తెలిస్తే తప్ప చూసేవాళ్ళకి మాత్రం అది తెలదు. ప్రియమైన వాళ్ళారా, ఎంతోమంది ఈరోజు భార్యలు ఆ విధంగా ఏడుస్తున్నారు. బిడ్డలు సరైన బిడ్డలు కాక, భర్తలు సరైనటువంటి విధానంలో లేక, ఎంతోమంది ఎవరితో చెప్పుకోలేక కన్నీరు అన్నపానంగా చేసుకుని దిగకూలిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా క్షీణించిపెడుతున్నారండి ఎంతోమంది ఈరోజు. ముఖ్యంగా భర్త కోసం ఆలోచించి, కడుపుని పుట్టిన బిడ్డల కోసం ఆలోచించి, సంవత్సరాల గురించి ఆలోచించి ఎంతోమంది ఈరోజు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే క్షీణించిపోతూ ఉంది ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో. రోగం ఏంటంటే రోగం ఏమి ఉండదు, వాళ్ళకి మనోవేదన, దుఃఖము, బాధ, వేదన. ప్రియమైన వాళ్ళారా, నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లలమైన మనకి సమాధానం అనేటువంటిది లేకపోతే లోకస్తులకు ఉంటుందంటారా? లోకస్తులకు ఉంటుందా? లోకస్తులకు సమాధానం ఉండదు. వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం వెళ్ళి అటు వాళ్ళు మనం ఏం చేయాలంట? సమాధానపరచాలి. సమాధానపరిచేవాళ్ళు ఎవరు పడతారు? చదువు వాక్యాన్ని. అది ఎవరు సమాధానపరిచేవారు ధన్యులు. సమాధానపరిచేవాళ్ళు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైతే మనం ఏం చేయాలంటండి? సమాధానపరచాలి. కానీ కొంతమందిని ప్రభు కొరకు సంపాదించాలి, కానీ వచ్చేవాళ్ళని పాడు చేసేవాళ్ళుగా ఉండకూడదు, అడ్డుపడలుగా ఉండకూడదు. మనం జాగ్రత్తగా గమనించండి. వచ్చేవాళ్ళని మనం ప్రోత్సాహం చేసి తీసుకురావాలి. అవసరమైతే బలవంతంగా సరే 4 మాటలు చెప్పి వాళ్ళకి ప్రభు గురించి చెప్పి ప్రార్థన చేసి ఏదో విధంగా వాళ్ళకి బాప్తిసం ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా తర్వాత వాళ్ళే స్థిరపడతారు. అందులో ఏమాత్రం అనుమానం ఏమీ లేదు. బాప్తిసం ఇచ్చి మీరు బొట్టు తీసేయండి, గాజులు తీసేయండి, ఇలాంటి ప్రసంగాలు చేయకూడదు. వాళ్ళు నిజంగా తీసేయాలనుకుంటే వాళ్ళు తీసేస్తారు. ఆలోచించండి. ఒకవేళ దేవుడు దర్శనంలో వచ్చి అమ్మ నువ్వు బొట్టు తీసేయమ్మా, బొట్టు వద్దు అని నీకు దర్శనంలో చెప్పాడా? నీ ఇష్టం అది. దేవుడు చెప్తే నీతో చెప్తే తీయి, పాస్టర్ గారు చెబితే తీయొద్దు, పాస్టర్ చెబితే తీయొద్దు, సంఘం చెబితే తీయొద్దు. నువ్వు నేను చెప్తున్నాను ఖచ్చితంగా. వేసులకైనా పరలోక రాజ్యంలో చోటు ఉంది, కానీ వేషాలు వేసేవాడికి పరలోకంలో చోటు లేదండి. వేషధారులకి. వేషధారులు అంటే మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగాను, ఎక్కడికైనా వెళ్తే మరో విధంగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాన్ని వేషధారణ అంటారు. అందుకే వేసులకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంది, కానీ వేషధారణ వేసేవాళ్ళకి ఎలా ఉండాలనుకుంటే అలాగ ఉండదు. నీ ఇష్టం. ఎవరు ఎప్పుడు ఏనాడు కూడా ఒత్తిడి చేసి బలవంతం చేయలేదు. మీరు నమ్మండి, రక్షణ తీసుకోండి, అంతే. అంతేనా నేను చెప్తుంటా? జ్ఞానం చెబుతున్నానా? దేవుడు తర్వాత నీతో ఏం మాట్లాడితే అది చేసుకోండి, అది మీ ఇష్టం. బొట్టు తీసేయమని దర్శనం ఇచ్చాడా? తీసేయి. లేదు నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, ఎప్పుడు తెల్లడ వస్త్రాలు వేసుకుంటాను, తీర్మానం చేసుకుంటే తెల్లడ వస్త్రాలు వేసుకుంటున్నాను. నేను దాదాపు ఒక 8-10 ఏళ్ళ మట్టి. అంతకుముందు అన్ని రకాలు వేసుకున్నాను, తెలిపి వేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు రంగులు వేసుకుంటాను. ప్రసంగానికి వచ్చాడు తెల్లబట్టలు వేసుకుంటాను. ఇప్పుడు ఇచ్చేదంటే అది నా తీర్మానం. వేసుకోవాలని నాకు తీర్మానం వచ్చింది, చేస్తున్నాను. ఇప్పుడు అలాగని చెప్పి మిమ్మల్ని అందరూ తెల్లబట్టలు వేసుకురమ్మంటున్నాను నేను. రోజుని వేసుకురమ్మంటలా. మీకు శక్యమైతే నెలకు ఒకసారి వేసుకురమ్మంటాను. అది సంస్కారారాధన రోజుని అందరూ కూడా తెల్లటి వస్త్రాలు వేసుకుని దేవదూతల వల్లే దేవుని మందిరానికి రండి అని చెప్తున్నారు. 2 చేతులు దాన్ని పెట్టి మరి చెప్తున్నారు. అమ్మ అది పరిశుద్ధమైన కార్యక్రమం. ప్రతి నెల మొదటి ఆదివారం ఒక్కరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సబ్బెట్టి శుభ్రంగా పులుంగిని ఇస్త్రీ చేయించి పెట్టిలో పెట్టుకోండి. మళ్ళీ నెలకే కదా నువ్వు తీసుకెళ్ళేది. ఒక్క చీర కొనుక్కోలేవా నీవు? అమ్మ ఒక్క చీర కొనుక్కోలేవా నీవు?
కొనుక్కో. దేవుడు అంటున్నాడు నీవు వస్త్రాన్ని నమ్మి కత్తిని కొనుక్కోమన్నాడు. వస్త్రాన్ని నమ్మి కత్తిని కొనుక్కోమన్నాడు. వస్త్రం అంటే నీకున్నది ఏదైనా అమ్ముకొనైనా సరే నీ దగ్గర డబ్బులు లేకపోతే కత్తిని కొనుక్కోమన్నాడు. కత్తి అంటే దేవుని యొక్క వాక్యం, బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డవైతే నువ్వు ఏముండాలి? బైబిల్ ఉండాలి ఖచ్చితంగా. బైబిల్ కొనుక్కో. చిన్న బైబిల్తో రైటాలుగా ఉండగాండి. పెద్ద బైబిల్ కొనుక్కోండి, మంచి బైబిల్ కొనుక్కోండి, మీకు తగినటువంటిది కొనుక్కోండి. బైబిల్ హెచ్చిపించి నీకు దరిదాపు లేదంటే 300 కాడ నుంచి 3000 దాకా ఉంది బైబిల్. మీ స్థాపత కొట్టి మీరు కొనుక్కోవచ్చు. అందులో ఆ వాక్యం ఉంటుంది, ఇందులో ఆ వాక్యమే ఉంటుంది. అంచేత దేవుని పిల్లలైన మనము బలవంతులుగా ఉండాలి సాతాన్ని ఎదిరించడానికి. రెండవది మనం సమాధానం కలిగి ఉండాలి. మంచి భర్త దొరికితే ఎంత బాగుండు. ఇప్పుడు పండుగ పెళ్లి చేయాలనుకో, వాళ్ళ అమ్మాయి కోరుకునేది ఏంటి? మొట్టమొదట ఎక్కడుంది అమ్మ? ఏం కోరుకుంటావు? మా అల్లుడు మంచి లావుగా ఎత్తుగా ఎర్రగా 10 ఎకరాలు ఉన్నవాడు కావాలని కోరుకుంటావా? మంచి గుణవంతుడు కావాలి. ఓ తోడు మీద తెచ్చి నా కూతుర్ని శుభ్రంగా చూసుకునే భర్త కావాలని కోరుకుంటుంది ఏ తల్లి అయినా తండ్రి అయినా. అంతేనా అమ్మ? అంతే కదా. తోడు మీద తెచ్చి పోషించే భర్త కావాలి. అలాంటి కోరుకుంటూ ఉంటాం. మన బిడ్డలు ఆ విధంగా ఉండాలని కోరుకుంటాం. దేవుడు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదట బలవంతుడిగా ఉండాలి. రెండవది సమాధానం కలిగి ఉండాలి. ఈ రెండు కనుక నువ్వు కలిగి ఉంటే మొట్టమొదటిది ప్రభులో బలంగా ఉండు, రెండవది సమాధానం కలిగేళ్ళు. ఇది దేవుడి పళ్ళు మందిరానికి వెళ్తుంది కానీ రాచేసండి. ఇదే నోరు తెస్తే భయంకరమైన బూతులు తడుతుందండి. చెప్పుకుంటలేదా ఎంతోమంది? ఎంతోమంది దీని గురించి చెప్పుకుంటలేదా? ప్రియమైన వారులారా, నోరు తెరితే రేక్ కంపే కదా. ప్రభువు నమ్ముకున్నావు నువ్వు, దీన్ని బట్టి దేవుడి నామం ఏమైపోతుంది? ఈ రోజుని దోషణ మొదలవుతుంది. దేవుడు నమ్ముకున్నది కానీ మనిషి మాత్రమా హృదయం మారలేదు. హృదయం మారలా, బతుకు మారలా, నోటి మాట మారలా, నడక మారలా, పడక మారలా, తీరువేమి మాట్లాడలేదు. కానీ మనిషి మాత్రము ఎంతో చక్కగా పరిశుద్ధురాల్లో కనబడుతూ ఉంటారు చాలామంది. ప్రియమైన వాళ్ళు ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుడి పై రూపాన్ని చూడు, అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగం ఎలా ఉందో చూస్తాడు. ఈ రోజులో అనేక కుటుంబాలు భార్య లోపడకపోవటం వల్ల కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను. భార్య లోపడితే భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడండి. భార్య లోపడాలి. ఎందుకు లోపడాలి? 10 లక్షలు కట్టించారు కదా, నేను ఆధిపత్యం చేస్తాను, నేనే నా భర్త మీద పెత్తనం చేస్తానంటే కుదురుతుందా? నీ భర్త మీద పెత్తనం చేసే ఉద్దేశం ఉండాలి, పెళ్ళే చేసుకోకూడదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు, నీ భర్తకు లోబడి ఉండు. అప్పుడు నీ భర్తతో ఏమన్నాడంటే, నీ భార్యని ప్రేమించు అన్నాడు. భార్యని ప్రేమించేవాడు ఏదో పెద్ద బాగా చూసుకుంటారా భార్యని అంతగా చూసుకుంటారని చెప్పక్కల. తన శరీరాన్ని ఎవడు కూడా ద్వేషించేవాళ్ళాడు. భార్య ఎక్కడి నుంచి తన శరీరము, తన భాగములో భాగము, నా శరీరంలో శరీరమా, నా మాంసంలో మాంసమా, నా ఎముకల్లో ఎముక, నీవు ఎవరడు? నారి అనగా నీవు నాదారువు నీవు. భర్తకి భార్య శరీరం మీద ఫుల్ హక్కు ఉంది. అలాగే భార్య కూడా భర్త శరీరం మీద ఫుల్గా హక్కు ఉంది. అంచేత దేవుడు అంటున్నాడు, నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. అప్పుడు నీ భర్త నేను ప్రేమిస్తాడు. మీ కుటుంబం అప్పుడు ఎలా ఉంటుందంటే సమాధానం కలిగి ఉండగలుగుతుంది. మీ ఇంట్లో చిన్న మాట బయటికి రాదు. అంతేకాని నువ్వేలు గే కంపలేగా దయ్యాలు కంపలేగా నూరేసి పడిపోతూ ఉంటే ఎంతోమంది భర్తలో ఈ రోజుని భార్యలు ఇంట్లో గయాలు కంపలు అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేక, ఇంట్లో నెమ్మది లేక, ఇంట్లో సమాధానం లేక బయటికి పోతున్నారండి. హోటల్ తింటున్నారండి. హోటల్ తింటున్నారు. కారణం ఏంటంటే ఇంట్లో భార్య టార్చర్ పడలేకపోతున్నారు. కొంతమంది ఏం చేస్తుందంటే అక్రమ సంబంధం పెట్టుకుని వేరే వాళ్ళతో బయటికి పోతున్నారు. ఎందుకో తెలుసా? ఒక భార్యగా నువ్వు లోబడి ఉండకపోతే భర్త చెడిపోతున్నాడు. ఈ రోజుని ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్త అనుకూలంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలంటే లోబడడం ఉంటే ముందు నువ్వు లోబడు, ఆయన ప్రేమిస్తాడు. నీవు చేసే పని నువ్వు చెయ్యి, ఆయన చేసే పని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మీరు ఇవాళ తిట్టుకుంటున్నారు చాలామంది, నాకు తెలుసు. ఇవాళ పాటగా నా గురించి చెప్తున్నాడు, మా ఇంటి పక్కన ఎవరితో చెప్పింది, నాకు ఎవరికి చెప్పలేదు దయచేసి. ఎవరి గురించి చెప్పట్లే, వాక్యమే చెప్తున్నాను నేను. మొట్టమొదటి మీరు ఏం కలిగి ఉండాలి? బలం కలిగి ఉండాలి. నా కుమారుడా, నా కుమార్తె క్రీస్తు యేసునందు కృపచేత మీరు బలవంతులు కండి. రెండవది సమాధానం కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండండి, మీ ఇళ్ళల్లో నెమ్మది కలిగి ఉండండి. మూడవది కూడా చూసి ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడమ్మా, చూడు, మూడో మాట ఎక్కడుంది? ఏం రాయబడి ఉంది అక్కడ? మూడోది, మొట్టమొదటిది నేను మీకు బలాన్ని ఇస్తానన్నాడు. రెండవది సమాధానం కలిగి ఉండాలన్నాడు. మూడవది అది అయిపోయిందమ్మా. దేవా అవి నేను అడగల. నువ్వు మొట్టమొదటి చదువు ఆఖరి కాడికి వచ్చేయాలి. నువ్వు మళ్ళీ నువ్వు ఎక్కడ కూర్చుంటే అలాగా సాగిపోతూ ఉండాలి ఎదరికి. కీర్తన 29 చదువు 11 ఆఖరి మాట ఏముంది అక్కడ? యెహోవా తన ప్రజలకు మొట్టమొదటి బలమును అనుగ్రహించిన బలాన్ని గురించి విదేశం అయిపోయింది. రెండవది తన ప్రజలకు సమాధానం కలిగజేసేవాడు. సమాధానం గురించి కొంతవరకు విన్నాం. మూడో మాట ఏంటంటే నా కుమారుడా, మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందండి. కాదు, మూడో మాట అది కూడా అందులోనే ఉంది, ఆ వచనంలోనే ఉంది ఆకారణ. నువ్వు చదివిన దాంట్లోనే ఉంది. నువ్వు చదవమ్మా, ఏముంది ఆకారణ? అది నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఉందమ్మా లేదా? ఉందా? మరి ఎందుకు కూర్చోబెట్టేదండి? 3 మాటలు ఉన్నాయి అక్కడ. మొట్టమొదటి చెప్పాను. మొట్టమొదటిది బలవంతులుగా ఉండండి, రెండవది సమాధానంగా ఉండండి, మూడవది ఆ రెండు మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించేస్తాడు దేవుడు. అవును, మనం కరెక్ట్గా ఉంటే చెప్పిన మాట ఉంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అవునా? పిల్లలు ఉన్నారు అనుకోండి, పెద్దోళ్ళు ఎవరు లేరు మన ఇంట్లో, బాబా అంతా అక్కడ ఎవరో కిరణ కొట్టుంది, ఇక్కడ ఎవరిది ఎవరమ్మా? పుల్లారావు గారు కొట్టాడికి వెళ్ళి అంతా ఏదైనా 10 రూపాయలు ఏదైనా తెచ్చిపెట్టమని పిల్లల్ని అడిగావు అనుకో, నువ్వు వాళ్ళు మాట మీరు వెంటనే వెళ్ళారు అనుకో, వచ్చిన తర్వాత ఇంట్లో ఏదైనా ఉంటే వాళ్ళకి అంతా పెట్టి పంపిస్తాం. అవునా కదా? నీ దగ్గర ఏమి లేవనుకో, కనీసం రూపాయి 2 రూపాయలు ఇచ్చి ఏ బిస్కెట్లన్నా కొనుక్కోమంటాం. అంటే చెప్పిన మాట ఇంటే మనం ఎదుటి పెడతాం పిల్లలకి, పంచాయతీ గుర్తుని పంపించాము. అలాగే దేవుని మాట మనం వింటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వాదిస్తాడు. అవును, అంతేనా? అంతే కదా? పిల్లలు చెప్పింది మనం చెప్పింది పిల్లలు వింటే వాళ్ళలో మనం ప్రేమిస్తామో, దేవుడు చెప్పింది మనం వింటే కనుక దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మొట్టమొదటిగా బలవంతులుగా ఉందాం ప్రభువునందు. రెండవది సమాధానం కలిగి ఉందాం, గొడవలకు దూరంగా ఉందాం. ఇతరుల గొడవల మరి తలదూర్చి, అనవసర విషయాల్లో తలదూర్చి అవమానాల పాలు కాకూడదు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మూడవది ఇవి రెండు కలిగి ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఇవి కలిగి ఉండు, అనవసరాలు నీకు లోటు లేకుండా ఆయురారోగ్యాలతో నేను కాపాడుతాను అంటున్నాడు. ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. దేవుడు సమాధానపరిచాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. మూడవది నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చదువమ్మా. అది ఎవరి ఆశీర్వాదం కావాలి అమ్మా? ఎవరి ఆశీర్వాదం కావాలి? యెహోవా ఆశీర్వాదం కావాలి. అవునా? మీరు దీర్ఘాసు మంగళ బాబా అంటే మీరు ఆశీర్వదించబడరా? దేవుని ఆశీర్వాదాలు కావాలి, యెహోవా ఆశీర్వాదం ఉండాలి. నువ్వు శరీరెత్తే దేవుని ఆశీర్వాదం కావాలి, పిల్ల పెళ్లి చేస్తే దేవుని ఆశీర్వాదం కావాలి, నువ్వు ఇల్లు కడితే దేవుని ఆశీర్వాదం కావాలి, నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చావంటే దేవుని ఆశీర్వాదం కావాలి. ఎంతమంది స్వదేశం నుంచి ఈ దేశంలో వెళ్ళి ఉన్నారు, ఆడ మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేసుకుని మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలంటే ఏం కావాలి? ఏం కావాలమ్మా? దేవుని ఆశీర్వాదాలు కావాలి. అందుకే ప్రియమైన వాళ్ళరా, నూతనంగా వివాహం చేసుకున్న వారిని ఆశీర్వదించాలంటారు.
ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి మన ఇంటికి? ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. అది ఎక్కడ దొరుకుతాయి? పుల్లాజీ గారి గుట్లో దొరుకుతాయా? అడగండి, వెళ్ళేటప్పుడు అడగండి. ఆశీర్వాదాలు కావాలని మాకు ఇస్తారని అడగండి. ఎక్కడ దొరకవాయి? ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలో ఏమేమి కలిగి ఉంటే దొరుకుతాయి? ఏమేమి కలిగి ఉంటే ఆశీర్వాదాలు దొరుకుతాయి? మొట్టమొదటిది ప్రభువునందు బలవంతులుగా ఉండాలి. రెండవది సమాధానపరిచేవారుగా ఉండాలి. సమాధానపరిచేవారు ధన్యులు. వారిని ఏమంటారంట? దేవుని చదవగడ వారు దేవుని కుమారులు. సమాధానపరిచేవారు దేవుని కుమారులు. గొడవలు రేపేవాళ్ళు ఎవరు కుమారులు అవుతారు అప్పుడు? నాకు వినపడతలేదండి. గొడవలు రేపేవాళ్ళు ఎవరి పిల్లలు అవుతారు? సాధారణ పిల్లలు అవుతారు. ఇది కరెక్ట్గా చెప్పారు. కరెక్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత మనం దేవుని పిల్లలుగా ఉండాలంటే సమాధానపరిచేవారిగా ఉండాలి. సమాధానపరిచేవారి ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుతురు. దేవుని పిల్లలు సమాధానం పరుస్తారు. దెయ్యాని పిల్లలు ఏం చేస్తారంటే గొడవలు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారు. అంచేత మనం దెయ్యాలతో కలిసి ఉంటే గొడవలకు వెళ్ళిపోతాం. లేదు, ప్రార్థన సహవాసం గుంపులో ఉన్నాం అనుకోండి, సమాధానం కలిగి దేవుని గుణగణ లక్షణాలు కలిగి ఉంటాం. అంచేత ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం సమాధానం కలిగి ఉందాం. దేవుడు అంటున్నాడు, నువ్వు బలవంతుడిగా ఉండు ఆత్మీయంగా. రెండవది సమాధానం కలిగి ఉండు. మూడవది అప్పుడు నీకు ఏది అవసరం ఉందో అన్నాడు, నేను నీకు ఇస్తాను. అది ఎక్కడి నుంచి దొరికిందంట? యెహోవా ఆశీర్వాదము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకు నాకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం మనకి ఏమి ఇస్తుందంట? దరిద్రాన్ని ఇస్తుందా? ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అందుకనే పిల్ల పాపలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అనవసరాలు కొద్దు లేకుండా ఎలా ఉండాలంట? ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అలా ఉండాలంటే మొట్టమొదటి రెండు అనుసరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారి దగ్గర ముగిస్తున్న వాక్యం టైం అయిపోయింది. నేను చెప్పిన ప్రకారంగా టైం అయిపోయింది. 12:30 to 1:30 గంట. అయితే విద్యార్థి విని అనుసరించే వాళ్ళకి ఏమొస్తాయంట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అంచేత మనుషుల ఆశీర్వాదాల కోసం చూడకండి, మనుషుల సహాయం కోసం చూడకండి, యెహోవా ఆశీర్వాదం కోసం ఎదురు చూడండి. ఆయన ఆశీర్వాదాలు మనకు ఉంటే కనుక మన కుటుంబం అంతా దేంతో నింపబడుతుందంట? ఐశ్వర్యముతో నింపబడుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూడిన వారికిని, ఈ దూరసరి ప్రాంతం ద్వారా వాక్యం వింటున్న వారికిని, యూట్యూబ్లో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరికీ కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలండి. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యము వినండి, వాక్యానుసారంగా జీవించండి. మరి యూట్యూబ్ చూసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని